శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఇలా ప్రతి శనివారం ఉదయం తిరుపతి పూరవీధులు గోవింద నామాలతో మార్మోగుతున్నాయి. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తి సంకీర్తన ద్వారా దేవుని సన్నిధికి సులభమైన మార్గమని చెప్పారు. గోవిందనామ స్మరణ సర్వ పాపాలను హరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, కొండే చెంగారెడ్డి, మునినాథ్ రెడ్డి, భాస్కరాచారి, మురళి తొండమనాటి, సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు పద్మావతి, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీంద్రారెడ్డి, కోటిముని, కృష్ణారెడ్డి, మల్లారపు మణికంఠ, వాసు, బాబు కల్పన, యశస్విని, విగ్రహాల కళ్యాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. పాప విమోచన రామా సత్యనందన రామా జయ సాగర రామా శరదనందన రామా జయ రామాయణ ఒకసారి రామాయణ రాధా తిరుపతి పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత వెలసిన తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు మన తిరుపతి కళాకారులు మరియు పరిసర ప్రాంత కళాకారులు అందరూ విచ్చేసి హరినామస్మరణ చేస్తూ వారి వారి భక్తి ప్రబద్ధను చాటుకుంటున్నారు. అదేవిధంగా తిరుపతిలోని మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ దీనిని గమనించి గుర్తించి ప్రతి శనివారం మన నగర సంకీర్తనకు విచ్చేసి మన ఏడుకొండలవాడి కృపకు పాత్రలు కావాలని మరియు ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఇంకా పవిత్రంగా చేద్దామని అనుకుంటూ అందరూ కలిసి విచ్చేసి ఈ భజనని అఖండ విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తనలో భాగంగా శనివారమైన ఈరోజు 4 మాడ వీధులలో కోలాహలంగా
జానపద గీతాలతో మారుమోగింది. అలాగే ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతము చాలా విశేషమైన రోజు. అందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నగర సంకీర్తన చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇదే విధిగా ప్రజలందరూ కలిసి నగర సంకీర్తనకి జయవతం చేయాలని కోరుకుంటూ ఆశీర్వాదం పేరు నగర సంకీర్తన ప్రయోజనాలంటే ఉదయాన్నే లేయడం, మనసు శుద్ధి చేసుకొని రావడం, దేవుని నామాలు స్మరించడం, ఆరోగ్యంగా ఉండడం. అంతే. నమస్కారం.